డైలీ టేస్ట్ ది డైలీ. టాలీవుడ్ ను మాత్రమే కాదు అన్ని వుడ్లను వణికించే పదం పైరసీ. ఈ మాట వింటేనే నిర్మాతలకు నిద్రపట్టదు, హీరోలకు అసలు కంటి మీద కునుకు రాదు. ఇలాంటి పైరసీపై యుద్ధం మొదలైంది ఇప్పుడు. ఆపరేషన్ ఐ బొమ్మతో పాటు అన్ని పైరసీ సైట్లకు బొమ్మ చూపిస్తామంటున్నారు పోలీసులు. దీనిపై టాలీవుడ్ కూడా ఏకమవుతుంది. తెలుగు ఇండస్ట్రీని కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీని పైరసీ ఏ స్థాయిలో ముంచేస్తోందో చెప్పనక్కర్లేదు. వందల కోట్లలో నష్టాలు చూస్తుంది ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ. దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి సైట్లు. అయితే దీనిపై యుద్ధం మొదలైంది. పోలీసులు కూడా ఈ పైరసీ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు, కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మా టీం ఎంటర్ కాకపోతే. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. ఇండియా మొత్తం డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. $800 పర్ మూవీ బిట్ కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1,00,000 వరకు సంపాదించాడు. మూవీ రూల్స్, ఐబొమ్మ ఇలా పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే వెబ్సైట్స్ నిర్వహించే ఓ ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను గతంలోనే టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు. తాజాగా దిల్ రాజు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు ఏ ద్వారా ఏమైనా చేయగలుగుతామా. ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది, బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. గతంలో జరిగిన సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, రామ్, నాగ చైతన్య సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో విడుదలకు ముందే HD ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో దర్శక నిర్మాతలు, హీరోలకు వివరించారు పోలీసులు. మరి ఈ చొరవతో పైరసీ కంట్రోల్ అవుతుందా లేదా చూడాలిక.